హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో నవరాత్రిలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో 2 రకాల ప్రసాదాలని చూపించబోతున్నాను. 3వ రోజు ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం అండి. 4వ రోజు ప్రసాదం అల్లం గారెలు లేదా స్వీట్ కార్న్ వడలు. స్వీట్ కార్న్ వడ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 5వ రోజు ప్రసాదం వచ్చేసి దద్దోజనం అనమాట. ఈరోజు దద్దోజనం అండ్ కొబ్బరన్నం రెసిపీస్ చూపించబోతున్నాను. ముందుగా కొబ్బరన్నం రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నానండి, స్మాల్ టీ గ్లాస్ రైస్. దీన్ని ఒక 2 times వాష్ చేసుకొని దానిలో 1 glassకి 2 glasses వాటర్ తీసుకోవచ్చండి. మనం కుక్కర్లో కుక్ చేసే పని అయితే నేను విడిగా కుక్ చేస్తున్నాను కాబట్టి ఇలా 2.5 glass వాటర్ తీసుకుంటున్నాను. మన కొబ్బరి అన్నంకి రైస్ పొడి పొడిగా రావాలి కదా, సో 2.5 glass వాటర్ సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోలేదనిపిస్తే ఇంకో 1/2 glass వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద పెట్టేసేసి రైస్ కుక్ చేసుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ రైస్కి మనకి కొబ్బరి అనేది 1/2 cup సరిపోతుందండి. మీ దగ్గర 1/2 cup మెజర్మెంట్ లేకపోతే ఒక 1/2 చిప్పలో 1/2 కొబ్బరి తీసుకోండి, సరిపోతుంది. దాన్ని అలా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2.5 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 tablespoons పల్లీలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 tablespoon పచ్చిపప్పు, 1 tablespoon మినప్పప్పు, 1/2 teaspoon జీరా, 1/2 teaspoon ఆవాలు యాడ్ చేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 tablespoons జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, చిటికెడంతా ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఈ కొబ్బరి మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో అది నీట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి స్మెల్ వస్తుందండి కొబ్బరి ఫ్రై అయితే, సో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మనం రైస్లోకైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదా మనం వండుకున్న రైస్ని ఇందులోకైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే వండుకున్న రైస్ని, బాండి పెద్దదే కాబట్టి దానిలోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా నీట్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా స్లోగా మిక్స్ చేసుకోండి, ఇలా కింద నుంచి గరిటెను తిప్పుతూ, ఎందుకంటే మళ్ళీ రైస్ అనేది మనకి బ్రేక్ అయిపోతుంది. సో రైస్ బ్రేక్ అవ్వకుండా ఇలా నీట్గా మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా సాల్ట్ చెక్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. అమ్మవారికి ఇలా నైవేద్యంగా సమర్పించేయచ్చండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం. దద్దోజనం మనం పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అలాగే చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి కూడా ఒక చిన్న టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను, 2 times వాష్ చేసుకొని దీనిలో 3 glasses వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకు దద్దోజనంకి కొంచెం మెత్తగా రావాలి కదా రైస్. సో రైస్ ఉడకబెట్టుకున్న తర్వాత ఆ వేడి మీదే మనం కొంచెం గరిటె తీసుకొని నీట్గా మ్యాష్ చేసుకోవాలి లైట్గా. రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవాలి. లేదా మీరు వేడి మీద యాడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వేడి పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వేడిగా రైస్ ఉన్నప్పుడు మనం చల్లటి పాలు యాడ్ చేస్తే విరిగిపోతాయి కనుక. అది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 glasses కర్డ్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మీరు ఈ కొలతలతో చేస్తే మీకు దద్దోజనం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెం వాటరీగా ఉన్నా కొంచెం ఆరిన తర్వాత మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు తాలింపు కోసం చిన్న బాండి పెట్టుకొని దానిలో తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. 1 tablespoon పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 1 inch అల్లం ముక్క చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆ తాలింపుని తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కర్డ్ రైస్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవడమేనండి.
అంతే, ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా జస్ట్ మనం పూజ చేసుకునే టైంలో ఒక 5 to 10 మినిట్స్లో మనం ఈ దద్దోజనాన్ని ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయచ్చు. మీరు కూడా ఈ 2 రెసిపీస్ చేసి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో సమర్పించేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంకా మంచి హెల్తీ, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.